పాదుషా వారు ఈ రోజు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అవును, ఎందుకో నాకు తెలుసులే. ఏమిటి తెలుసు? పులుసు. ఆ పులుపు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడెక్కడో దేవులాడుతూ ఉన్నావు. నాకు తెలుసులే. నన్ను తెలుసుకోవడానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మకైనా తరము కాదు. అంత రహస్యమా? అక్షరాల ఈ సంగుకు తెలియని రహస్యమా? నీవేమి స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డ ఊర్వశివా లేక తిలోత్తమవే? రంభా, ఊర్వశి, మేనక, తిలోత్తమ. ఏ వాళ్ళు నాకంటే అందగత్తెలా? నాకంటే పొడి చేస్తారా ఏమిటి? నీ ముఖం కానీ నీ కార్యక్రమం ఏ కార్యక్రమం? నాట్యం. అంటే నేను నాట్యం కోసం దొంగలిపబడి కీలు బొమ్మనన్నమాట. అంతేకాదు సంగా, ఆ కీలు బొమ్మకు రంగు కూడా అప్పుడే చాలా వరకు మాసిపోయినది. ఇక ఆ బొమ్మతో అట్టే కాలము ఆడుకోలేనేమో. నువ్వు మానవుడు రాక్షసుడువా? కనిపించడం లేదు. నేను మానవుడినో రాక్షసుడునో ఎవరనుకుని ఇంతవరకు నాతో కాపురం వెలిగించావు? ఒక్క మానవ రూప రాక్షసుడను ఇప్పుడు అర్థమైందా? కానీ నీ నాట్యం మాయల మరి నీ బ్రతుకు నాట్యం ఒకటి, నాట్యం ఒకటి. నచ్చిన వాళ్ళ బొట్టలు పడి దొరలాడక నాట్యం అంటే నాట్యం. ఇన్ని దినాలు ఈ ఫకీరుని కళ్ళకు ఒక నవమన్మధుడిలా కనిపించాడా సంగా? కాదు, రక్షించే దిక్కు లేక నువ్వు ఆడమన్నప్పుడు ఆడాను, పాడమన్నప్పుడు పాడాను. కానీ నీ భయంకర ఆకారాన్ని చూసి ఏ ఆడదని హృదయం కరుగుతుంది? ఏ నాటికి కరగదు. అయినా కాకితో ఎన్ని దినాల కోకిలకు సవాసము? దయ్యాలు దొరలాడు కోటిలోనా ఫకీర్, కటిక దయ్యాలు దొరలాడు కోటిలోనా పొరలు చుండడు నీకేలా మరులు గిరులు. కోకిలమ్మను మోగించి కొసరి కొసరి కాకిరమింప పిలువ సిగ్గా శరంబా. అప్పటికి నువ్వు కోకిలము, నేను కాకినన్నమాట. అవునన్నమాట. సంగు, నా కబ్బెక్కిన పెదాలు నీ గులాబీ లాంటి బుగ్గలపై ముద్దు పెట్టినప్పుడు కూడానా అది ఇదివరకు తెలియదా? తెలిసి చేయగలిగింది లేక నా జీవిత లతను ఒక దాసర పాముకి దారపోసాను. నీ శరీరం నీ దగ్గరే ఉంచుకొని మాట్లాడు. ఫకీర్ ఎదిరించి ఆ కోపానికి గురి అయిన దౌర్భాగ్యుల జీవితాలను చూచి ఉన్నావు కదా. ఫకీరు కడగన్ను ఎదైతే చాలు వీరాది వీరులు మిడతల్లా మాడిపోతారంతే. మాయల మారి ఇదివరకు లాక నీ మాయాది కళల మీద చెలాయించలేవు సుమా. నన్ను జయించడానికి ఏదైనా మంత్రశక్తియా? కాదు కాదు, తంత్రశక్తి ఏదైనా సంపాదించావా ఏమి? మాటకి క్షణమునందే నీ బ్రతుకు నిట్ట నిమిషాల నేల కోసి మంగళము పాడగలదు సుమ్మా. ఇడ్డేలా
నీవింత స్థితికి వస్తావని అనుకుని ఉంటే ఇంకెప్పుడు నా మాయా మందిరంలో రాళ్ళలో ఒక రాయిలా చేసి వేసేవాడిని. నా భూతాల నోటికి ఒక్క మాంసరపు కన్నరముగా ఇచ్చి వేసి ఉండేవాడిని. ఆయన మించిపోలేదు. సంగు నా బ్రతుకును మంగళము పాడగలిగిన దేవుడు ఇప్పటికీ పుట్టలేదు, ఇక పుట్టబోడు కూడా. తొందరపడి ఫకీరు జరుచుకో, చెడిపోగలవు సంగో, చెడిపోగలవు. జాగ్రత్త. రాక్షసుడా, నీ ఫకీర్ నీ ప్రాణ రహస్యం నాతో చెప్పింది మర్చిపోయావా? జాగ్రత్త. ఏ నిమిషాన ఈ సంఘ హృదయంలో కార్పించలేదుందో ఆ నిమిషాన్ని జీవితం ఆఖరు. నీవింత స్థితికి వస్తావని అనుకుంటే ఎప్పుడో నా మాయా మందిరములో రాళ్ళలో ఒక రాయిలా చేసి వేసేవాడిని. నా భూతాల నోటికి ఒక్క మాంసరపు కండరముగా ఇచ్చి వేసి ఉండేవాడిని. అయినా మించిపోలేదు. సంగు, నా ప్రాణం అంత సులభముగా దొరుకుతున్నదనుకున్నావు కదూ? దానికి కొన్ని కోట్ల ప్రాణములు బలి కావాలి. ఎరుగుదువా? అన్నీ నేను ఎరుగుదును ఫకీర్, అన్నీ నేను ఎరుగుదును. బుద్ధి తెచ్చుకొని ఈ రాక్షసత్వం విడిచి ఈ సంగుకు దాసుడు వైపో. జగన్మోహినైన సంగు నీ చేతిలో మల్లెపు వైపోతుంది. భువనమోహన ఫకీర్, భువనమోహన రమణీయ మూర్తి సంగు నత్తించి చేతులు చాపెదేని
అనగా నీ దాసిరా మనసు నీకే నీకేనుగా అనగా నీ దాసిరా మనసు నీకే నీకేనుగా మనసిచ్చిన జవరాలను మనసిచ్చిన జవరాలను నాగరామృతం నవమోహన ఇంతకు నీ గర్వానికి కారణము నీ లావణ్యమన్నమాట. పిచ్చిదానా, ఇన్ని రోజులు నిన్ను నా పాద దాసిగా దగ్గర చేర్చి దయతలచాను కానీ నీ సౌందర్యానికి సమ్మోహితున్నవి కాదు. నిజంగా కావాలనుకుంటే లక్షల కొలది అందాల చందమామలు పక్షీలు పాదాల దగ్గర హంసల్లా తారట్లాడుతూ ఉంటారు. ఏం చూపించమన్నావా నీకంటే కోటి మనుల సౌందర్యవతనే? ఫకీర్ కైపు కూతల కుయ్యకు చూపించు. అయితే ఇక చూడు. కాపాలే ఈ ప్రపంచంలో ఉన్న అందగత్తెల్లో అందగత్తెను కదా అని చూపించు. మన ఈ టింగు రంగుల సంగుకు ఆహా, ఏమి ఈ రూప లావణ్యాతిశయము! సురలోకము నుండి నరలోకమును దిగి వచ్చిన అప్సరసయా లేక పంచవిలుగాని పట్ట మనిషి రతీదేవియా? నేను భ్రాంతిలో పడలేదు కదా. ఆహా, నా అజరామన సాధనకై ఎన్నాళ్ళు వృధా పరుచుకున్నాను. ఈ జవరాలి పొందునొందని జన్మ కాల్చనా? కాపాలే ఎవరి సువర్ణ సుందరి? పానుగంటి పట్టపురాణి కార్యవర్ధిరాజు అర్ధాంగి బాల నాగమ్మ. పతివ్రత పతివ్రత ఈ పదం మన నిఘంటులో లేదు. సరి అయిన సరస్సుడు దొరకనంత వరకు ఈ ప్రపంచంలో ప్రతి ఆడుది పతివ్రతమే కదా సగా. చూసావా సగా? చూసావు కదా, నీ కంటే అందగత్తే నీ కంటే కులుకులాడి లేదని విర్రవీగేవు కదూ. దాని కాలి ధూళి రేణుకైనా సరిపోగలవా నువ్వు? పక్షులు పట్టుబడితే ఒక్క క్షణంలో నాగును తెచ్చి నీ కళ్ళ ముందులో పెట్టగలడు. ఏం తప్పన్నావా? తెస్తావా? కైపు కూతల కుయ్యకు బాలనగమ మహాపతివ్రత. ఆమెను సమీపించడం నీకంత సాధ్యం కాదు. కార్యవర్తిరాజు భువనేక వీరుడు నీ తలకాయని పుచ్చకాయలు ఎగరగొట్టి దేవి గుమ్మాలకు వేలాడతీయగలడు. పక్షులు తాగుతూ నీకు ఇంకా తెలియదు. ప్రపంచంలోని సూర్యులందరూ ఒక్కసారిగా కత్తులు విసిరిన, లోకములోని మేడివిలు కాండనాపై అంబుల వర్షం కురిపించిన ఈ శరీరం మీద చర్మము కూడా కదిలిపోదు. తుదకు తుదకు ఒక్క రోమము కూడా కదిలిపోదు.
పంతానికి వచ్చిన తర్వాత అభిమానం ఎందుకు? నే ఇప్పుడే పోయి ఆ పానుగంటి పట్టపరాని మహాపతివ్రత ఆ బాలనాగుడు తెచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టగలరు. చూడు పకీర్ ప్రతాప్. మన మాయా సైన్యం వచ్చిందా? గండికోట యుద్ధం ఇంకా సాగేటట్టు ఉంది. కారణం పానుగంటి వద్దిరాజు సహాయం వెళ్ళారట. సరే, మన మాయాజాలానికి కూడా ఇదే అసలు. సంగు సంగు విన్నావు కదూ? పానుగంటి రాజులు పట్నం విడచి పరదేశం వెళ్ళారట. సమయం సందర్భం అన్నీ కలిసొచ్చాయి. ఫకీర్, నా మాట విను, వినకపోతే చెడిపోగలను. బాలనగమ పాతివ్రత్యం ముందు నీ మాయ మంత్రాలు దమ్మిడి కూడా పనికిరావు ఫకీర్. ఏడ్చావు. నీకు ఇష్టం లేకుంటే కుక్కిన పేరులా ఒక మూలగుడు ఏడు, విశ్వాసం లేకుంటే నా ప్రేయసి నాకు దాసిలా ఊడిగం చేయి. విశ్వాసఘాతకుడా, నమ్మిన ఆడదాన్ని తడిపట్టి కప్పి గొంతు కోస్తావా? నువ్వు నిజంగా ప్రేమించావని నా తనువు మనసు అన్నీ నీకు అర్పితం చేసుకున్నాను. ఇలా ఏడు దాటి తెప్ప తగల పెడతావు అనుకోలేదు పక్కి. సంగు, మరి పాత చెప్పులు ఇంకా ఎన్ని దినాలు తొడగమంటావే? ఫకీర్, నన్ను పాత చెప్పుకొని జమ కట్టావా? అక్షరాల ధర్మమా నీకు ఇది? ఎక్కడున్నావే ధర్మాధర్మములు? ఎవరి ఆనందం వారిది. నీ ఆనందం కోసం నాకు ద్రోహం చేస్తావా? నీ ఆనందం కోసం నా ఆనందాన్ని భగ్నం చేసుకోమంటావా? ఆనందం 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 అనుభవించిన న్యాయం లేవా? నేను వేదాంతంలో దిగి బుర్ర కొరికించుకున్న సన్యాసిని కాను. ఇప్పటికి ఇలాంటి జీవులు ఎన్నో, అందులో నువ్వొకతవు. ఇంకెందరు కానున్నారు? దుర్మార్గుడా. అవును అని ఇదివరకే చెప్పాను కదా. కామంతకరం నీకు కళ్ళే కనిపించట్లేవు. ఆడదని హృదయం వచ్చేదే దాబగ్నిలో నువ్వు మోడలా మాడిపోతావు, సర్వనాశనం అయిపోతావు. ఫకీర్, నీకే కనికరించి నా హృదయంలో చోటుంచాను. ఫకీర్ రా, ఫకీర్ రా, అనుభవించు ఫకీర్. ఫకీర్ పాట పాడతా. ఫకీర్ ఫకీర్ ఫకీర్. సంగు, నా దృష్టిలో పడక పూర్వం నీవు ఒక మహాపతివ్రతవే కదా సగా. నా మాట విను ఫకీర్. సంగు, నా ఆనందాన్నంతా నీ ఒక్కదానివే జురుకోవాలనుకుంటున్నావు కదూ. మనిషి మనుగడ మహాదానందాన్ని అనుభవించడానికి తేటి ఒక్క పుష్ప మాధుర్యంతోనే సంతృప్తి పడుతుందా సంగా? ఫకీర్, నా మాట విను, వినకపోతే చెడిపోగలవు. రా ఫకీర్. రాజా పిలుపున్నదేనురా, నీ తోడుగా నీ నీడగా నీ వెంటే ఉంటానురా, నీ వీడిపోలేనురా. రాజా 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 పిలుపున్నదేనురా, నీ తోడుగా నీ నీడగా నీతోనే ఉంటానురా. రాజా రాజా